అశోక్ లేలాండ్ ఇండియా కమర్షియల్ వాహన మార్కెట్లో టాప్ ప్లేయర్. 52 వారాలు రేంజ్ ₹95 నుంచి ₹162 వరకు ఉంది. మార్కెట్ క్యాప్ దాదాపు ₹93,000 కోట్ల దగ్గర. పీబీ 7.4 నుంచి 7.6. బుక్ వాల్యూ పై ఎక్కువ ప్రైసింగ్. డెట్ ఈక్విటీ 0.33 మాత్రమే. డెట్ మేనేజబుల్. రూ. 26 నుంచి 33% రేంజ్. రోజ్ 13 నుంచి 38% రిటర్న్స్ బలంగా ఉన్నాయి. Q2 FY26లో రెవెన్యూ ₹9,588 కోట్లు, 9% YoY గ్రోత్. EBITDA ₹1,162 కోట్లు, 12.1% మార్జిన్. నెట్ ప్రాఫిట్ ₹771 కోట్లు, గత సంవత్సరంతో పోలిస్తే ఫ్లాట్. FY25 ఫుల్ఇయర్ ప్రాఫిట్ ₹3,000 కోట్లు రేంజ్లో. సేల్స్ ₹43,000 నుంచి ₹51,000 కోట్ల మధ్య. అశోక్ లేలాండ్ టాటా మోటార్స్ తర్వాత CV సెగ్మెంట్లో ప్రధాన ప్లేయర్. కంపెనీకి బలమైన బస్ మరియు డిఫెన్స్ వాహన బిజినెస్ ఉంది. CV డిమాండ్, ఎగుమతులు, డిఫెన్స్ ఆర్డర్స్ ఇవే వచ్చే 2-3 సంవత్సరాల గ్రోత్ డ్రైవర్స్. ప్రమోటర్ హోల్డింగ్ సుమారు 51.5%, కానీ అందులో 41% ప్లేజ్ ఉంది. ఇది ముఖ్యమైన రిస్క్. CV డిమాండ్ సైక్లికల్ స్వభావం. పోటీ టాటా, మహీంద్రా, భారత్ బెంజ్. ఆటో పాలసీ మరియు నియమాల మార్పులు. రివార్డ్, వాల్యూమ్స్ పునరుద్ధరించబడితే మార్జిన్స్ ఇప్పటికే బలంగా ఉన్నందున ఆదాయాలు బాగానే స్కేల్ అవుతాయి. స్టాక్ ఇటీవలగా అప్ట్రెండ్లో ఉంది. వాల్యూమ్ స్థిరంగా ఉంది. నిఫ్టీ ఆటోతో పోలిస్తే పనితీరు బాగుంది, కానీ చరిత్రాత్మకంగా డిసెంబర్ నెలలో స్టాక్కు సగటు రిటర్న్స్ నెగటివ్, అరౌండ్ -2.6%. అశోక్ లేలాండ్ ప్రస్తుతం క్వాలిటీ CV మరియు డిఫెన్స్ ప్లేయర్. ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయి. డివిడెండ్ డీసెంట్. CV సైకిల్ బలంగా ఉంటే ఆదాయాలు కూడా పెరుగుతాయి, కానీ వాల్యుయేషన్ ఇప్పటికే ప్రీమియం. ప్రమోటర్ ప్లేస్ అధికం. మల్టీ బ్యాగర్ కంటే ఇప్పుడు దశలో స్టడీ కాంపౌండర్ ఆప్షన్గా చూడటం సేఫ్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కరెక్షన్స్ లో స్టాగర్డ్ బయింగ్ మాత్రమే పరిగణించాలి. ఒకేసారి అగ్రెసివ్ ఎంట్రీని నివారించడం మంచిది. ఇది మీ స్టాక్ మార్కెట్ విస్పర్స్. వాస్తవ ఆధారిత మార్కెట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువచ్చే ఛానల్.